సో దీని మీద ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విధమైన కామెంట్ చేశారు. అంటే ఆయన కూడా వ్యవస్థని ఆయన ఒక్కడేం చేయలేడు కదా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కడే ఏం చేయలేరు కదా, మెల్లమెల్లగా దీని మూలాల నుంచి తుంచుకొని రావాలి. కాబట్టి దాని గురించి ఏ విధంగా స్పందించారు. తిరుమలలో వైకాపా చేసింది ముమ్మాటికి మహా అపచారమే. కాసుల కక్కుర్తితో నెయ్యి కాని నెయ్యితో లడ్డూ తయారీ సిట్ తేల్చెప్పింది ఇదే. కాసుల కక్కుర్తి ఏం మోసుకెళ్ళిపోతావా స్వామి? తరతరాలు ఈ ఇంపాక్ట్ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి ఎలా కొడుతుందంటే వదిలేండి, మనం ఎందుకనాలి. భక్తుల మనోభావాలు దెబ్బ తినకూడదనే జంతువుకు కలిసిందో లేదో బహిర్గతం చేయలేదు. వైకాపా నాయకులు గోబెల్స్ ప్రచారం, అబద్ధాలు బుకాయింపులతో తప్పించుకునే ఎత్తు. అంటే మరి దాన్ని ఇప్పుడు రివర్స్ గేర్లో టాపిక్ డైవర్షన్ కోసం చంద్రబాబు నాయుడు గారిని, ఆయన తల్లి గారిని బూతులతో తిట్టడం. నాకేం భయం లేదు, నాకే కోన్కిష్క గొట్టంగాడు ఎవడు అంటాడని లేదు, నాకు అనిపించిందట. కడుపుకు అన్నం తినేవాడు ఎవరికైనా, మనస్సాక్షి ఉన్నోడు ఎవడైనా అది అనిపిస్తుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం, ప్రజలకు తెలియజెప్పాలంటూ శ్రేణులకు ఉద్బోధ. వైకాపా నేతల భాష సరిగా లేనందునే వారిపై దాడులను ఏ పార్టీ సమర్థించిందని వ్యాఖ్య. న్యూట్రల్ ఇచ్చేసి మాట్లాడండి నేను. ఇప్పుడు వైకాపా నేతల భాష సరిగ్గా లేనందునే అభిమానులు చెలరేగిపోయి చేశారు, బట్ దాడులను కూడా మేము సమర్థించము అని చెప్పారు. ఆయన్ని బయటికి తీసుకొస్తున్నప్పుడు, కోర్టుకు రిమాండ్కి సంబంధించినప్పుడు కూడా చుట్టూ ఆ చట్టాలు పట్టుకొని బారికేడ్లతో, చిన్న చిన్న బారికేడ్లు లాంటివి అడ్డు పెట్టుకొని వాళ్ళని తీసుకెళ్ళారు. ఎవడైనా రాళ్ళు టమాటాలు విసురుతారు, గుడ్లు విసురుతారేమో అని భయంకి. మీ హయాంలో అలా జరిగిందా? లేదే. మరికొద్దిగా అటాక్స్ చేయించడం, పోలీసులు కూడా చూసి చూడనట్టు ఉండమని చెప్పడం, ఒక అధికారిని స్పెషల్గా నియమించడం. ఏం కాదు, వాడికి తగిలితే తగలని, మనం మీరు చూస్తూ ఊరుకోండి అంటే సినిమా స్టైల్లో జరిగింది అప్పుడు. ఇప్పుడు అలా కాదు, దాన్ని కూడా వాళ్ళకి కూడా కేసు వేసి అదుపులోకి తీసుకున్నారు. అది అంటే పోనీ యాక్షన్ చేశారు అనుకోవచ్చు. ఇప్పుడు ఆ మధ్యన ఎవడో ఒక మాట్లాడాడు, పేరు రాజేష్ ఏదో సంథింగ్, మాట్లాడితే భారతి గారి గురించి తప్పుగా మాట్లాడిన వెంటనే అది పార్టీ సభ్యతను పార్టీని సస్పెండ్ చేశారు, అలాగే అరెస్ట్ చేశారు. మరి మీరు కూడా అలా చేయొచ్చు. అంత ఓవర్ యాక్షన్ మీరు చేయండి, ప్రజలు చూస్తున్నారు కదా అనుకుని చేయండి, ఏం కాదు. ప్రజలు మా కోసమే చేశారు, మా అభిమానులు ఇంకా చెలరైపోతాను రెచ్చగొట్టాడు ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి 19 నుంచి 23 మధ్యలో. ఇప్పుడు అలా చేయట్లేదు, ఎవరి మీదనే చర్యలు తీసుకుంటున్నారు. అంటే ఇది అలవాటు అయిపోతుంది. వీడుస్తే వాడు, వాడుస్తే వీడి మీద, అది కరెక్ట్ కాదు, ఎవరికీ మంచిది కాదు.